జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అందరూ భయపడ్డట్టే మీరు కూడా భయపడ్డారా? ఇక మీకు మామూలు సామాన్యుడికి తేడా ఏముంది? ఇంకా మీరు దేవదేవుడి సన్నిధిలో పనిచేస్తూ ఆయన్నే కొలుస్తూ ఆయన్నే ఆరాధిస్తూ ఆయన పెడుతున్నది తింటూ ఆయనకు అది అపచారం జరుగుతుంటే కూడా మీరు చెప్పడానికి భయపడ్డారు అని అంటే మీరు మీరే ఆలోచించుకోవాలి. అంత భయపడాల్సిన అవసరం ఏముంది? అయితే భయపడి ఉండాలి, లేదా మీరు కూడా కొమ్మక్కే ఉండాలి. 900 రూపాయలకి కిలో అసలు చాలా తక్కువ. 900 అంటేనే తక్కువ. కాకపోతే ఆ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు బల్క్గా ఇస్తున్నారు కాబట్టి తక్కువకి ఇచ్చారు 900కి. పైగా దేవుడి దీనికి కాబట్టి వాళ్ళు కొంత భరించి ఇచ్చుండొచ్చు. వాళ్ళే 900కి ఇస్తున్నారంటే వీళ్ళెవరో 300కి 350కే కోట్ చేసి ఇస్తే గత ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేసింది అంటే అంత చీప్గా ఇచ్చారు అని అంటే నేనైతే ఒకటి చెప్పగలనండి. ఏ కంపెనీ అయినా ఏ ప్రోడక్ట్నైనా నష్టానికైతే ఇవ్వరు. ఇట్ ఈజ్ ఫర్ షూర్. నష్టానికైతే ఎవరు అయితే ఫ్రీగా ఇస్తారు, లేదా కాస్ట్ ఇస్తారు. వాళ్ళు ఏదో 1+1 ఆఫర్లు పెట్టి లేకపోతే డిస్కౌంట్లు పెట్టి ఇలా చాలా కంపెనీలు ఇస్తాయి. మీరు వాళ్ళు ఎంత డిస్కౌంట్ అన్నా ఇవ్వనండి, 70% డిస్కౌంట్ ఇవ్వనండి, లేకపోతే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఇస్తూ ఉంటారు కదా, అట్లా ఇవ్వనండి. కానీ ఆ రెండింటి మీద వాళ్ళకి గిట్టుబాటు అవుద్ది. లాభం తక్కువ ఉండొచ్చు కానీ నష్టం అయితే ఉండదు. అలాంటిది 350 రూపాయలకి వాళ్ళు నెయ్యి సప్లై చేశారు అని అంటే ఖచ్చితంగా నష్టం అయితే ఉండదు. ఆ 350లో కూడా 50-60 లాభమే ఉంటుంది. బల్క్ కాబట్టి ఎక్కువ లాభం మిగులుతుంది. అలాంటి నెయ్యిని వీళ్ళు తీసుకున్నారు అని అంటే ఇవాళ అందులో టెస్టులు చేయిస్తే 2 నెలలకి, ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది, వచ్చాక 15 రోజులకో 20 రోజులకో శాంపిల్ తీసి పంపారు. ఆ తర్వాత 10 రోజులకో ఏమో శాంపిల్స్ వచ్చాయి, రిజల్ట్స్ వచ్చాయి. రాగానే ఇంటర్నల్ ఎంక్వైరీ చేసుకొని వెంటనే ఆ నెయ్యి ఆపేసి కర్ణాటక నెయ్యిని మళ్ళీ పునరుద్ధరించారు. టెంపరీ టెండర్తో పునరుద్ధరించారు. ఆ తర్వాత నుంచి ఒక ఆయన అడుగుతున్నాడు, 2 నెలలు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అని. ఎఫ్ఐఆర్ కూడా లేకుండా అర్ధరాత్రిలో అరెస్ట్ చేయడానికి ఏమన్నా నీ ప్రభుత్వమా? దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. అందుకని ఈ 2 నెలలు దాన్ని కొంచెం స్టడీ చేసి ఇందులో, ఎందుకంటే ఇంత పెద్ద విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని అంటే అంత ఈజీ కాదు. సరైన ప్రూఫ్స్ లేకుండా, సరైన కంక్లూజన్ లేకుండా ఎలా తీసుకెళ్తారు? నువ్వైతే వెళ్ళిపోతావు, అర్ధరాత్రి గోడలు దూకేసి తీసుకొచ్చేస్తావు. ఇది అలా కాదు. అది ఒక కారణం. ఇలా అర్థం లేని ప్రశ్నలు ఇంకొక ఆయన అడుగుతాడు, ఆ శాంపిల్ అలా వచ్చిన నెయ్యిని మీరు వాడారా లేదా? వాడితే ఇప్పుడున్న ఈవోని అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు వాడతారు? పనిలేక వాడతారా? అప్పటి వరకు వాడిన వాటిని శాంపిల్ చేసి టెస్ట్ చేయించారు. ఆ తర్వాత తెలిసినాక ఎందుకు వాడతారు? వాళ్ళు మీలాగా మూర్ఖులా, లేకపోతే మీలాగా కావాలని చేసిన వాళ్ళ? అసలు జరిగిన దాన్ని ఇలా జరిగింది అని చెబుతూ, పైగా ఒక ఆయన పెద్ద మనిషి, ఒక ఆయన నిలువు ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటాడు. ఆయన అడుగుతాడు, జరిగిందని మాట్లాడడంలా జగన్మోహన్ రెడ్డి మీద నెపం వేయడానికి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని బయటపెట్టి అసలు తిరుమలకున్న పవిత్రతని అనవసరంగా దెబ్బతీశాడు అంటున్నాడు ఒక ఆయన. ఇది నాకు మరీ అర్థం కాని వ్యవహారం. తెలియకుండా ఎలా? తెలియాలి కదా. తెలియకపోతే ఎలా? అంటే అలాగే ఉండాలా? అలా కంటిన్యూ చేసేయాలా? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఒక ఆయన ఏమో చంద్రబాబు నాయుడు చెప్పేదాన్ని నేను విశ్వసించలేకపోతున్నాను. ఆయన ఒక ఈవోగా పనిచేశాడు ఒకప్పుడు. నువ్వు విశ్వసిస్తే ఏంటి, విశ్వసించకపోతే ఏంటి? నిన్ను ఎవడడిగాడు అసలు? కోట్లాది మంది భక్తులు వాళ్ళు రగిలిపోతున్నారు. నువ్వు సమర్థించుకో. నువ్వు ఒక పార్టీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి పార్టీని సమర్థిస్తున్నావు, సమర్థించుకో, తప్పలేదు. దట్ ఈజ్ యువర్ విష్. బట్ నువ్వు భక్తుల మనోభావాలని నేను నమ్మడం లేదు అనే రైట్ నీకు లేదు. ఎందుకంటే నీ చరిత్ర అంతా భక్తుల దగ్గర ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి, ఈ పవిత్రతని ఎవరు కాపాడాలి? ఇది హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద ప్రత్యేకించి ప్రత్యక్షంగా పరోక్షంగా జరుగుతున్న దాడిలో ఒక భాగమేనే అనుకోవచ్చా? రెండవది, దీనికి పరిహారం ఏంటి? గడిచిన 3 రోజులుగా ఆవేదనతో మనోభావాలు దెబ్బతిన్న భక్తులను ఎలా శాంతపరచాలి? దీనికి పరిహారం ఏంటి? ఈ వ్యవహారానికి పరిహారం ఏంటి? అసలు తిరుమలలో సిస్టమ్ ఎలా ఉంటుంది?
ఇప్పుడు సమాజంలో ఎలా సిస్టమ్ ఉంది ఈ మాట్లాడడానికి మనకి మేధావులు ఉన్నారు, ఇవాళ హిందూ మేధావులు ఉన్నారు, అలాగే నాయకులు కూడా ఉన్నారు. మనతో ముందుగా ప్రముఖ